హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఇంట్రడక్షన్ వీడియో అనేది చేసాము. అది చూడండి. అది చూసిన తర్వాత వీడియోలోకి రండి. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మోర్ డీటెయిల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటో మనం చెప్పుకుందాం. ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా? P ఇంటూ T ఇంటూ R/100. సో P అంటే ఏంటంటే ప్రిన్సిపల్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీకు చెప్పాను, ఒక వ్యక్తి దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకుంటే దాన్ని ప్రిన్సిపల్ అంటారు. సో టైం పీరియడ్ ఎంత అంటే 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత మనము ఆ వ్యక్తికి తిరిగి ఇస్తున్నాం. 1 ఇయర్. తర్వాత తిరిగి ఇస్తున్నాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పుకున్నాము? 5% అని చెప్పుకున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే 100కి 5 రూపాయలు అని అర్థం. సో అప్పుడు 100కి 5 అంటే 1000కి ఎంత పడుతుంది? 100కి 5 అంటే 1000కి 50 రూపాయలు పడుతుంది. సో ఇందులో ఇంకొక టర్మ్ ఉంది, ఏంటంటే అమౌంట్. అంటే ఏంటంటే తీసుకున్న అప్పు ఎంత? 1000 రూపాయలు. వడ్డీ ఎంత పడింది? 1 ఇయర్ తర్వాత మనకి వడ్డీ 50 రూపాయలు పడింది. ఈ రెండు కలిపితే మనకు వచ్చేది ఏంటంటే 1050, అంటే 1050 రూపీస్. దీన్ని ఏమంటారంటే అమౌంట్ అంటారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్న టర్మ్స్ ఏంటంటే ప్రిన్సిపల్ అంటే తీసుకున్న అప్పు, టీ అంటే టైం పీరియడ్. మనం ఈ ప్రాబ్లంలో 1 ఇయర్ చూసుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5%, అంటే 100కి 5 రూపాయలు. అప్పుడు 1000కి ఎంత పడింది? 1000కి 50 రూపాయలు పడింది. సో వ్యక్తికి తిరిగి ఇచ్చేటప్పుడు మనం ఎంత ఇస్తామంటే, తీసుకున్నది 1000 అయితే 50 రూపాయలు కలిపి 1050 రూపాయలు అనేది ఆ వ్యక్తికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనము అమౌంట్ అంటాం. దీన్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో అమౌంట్ ఎంత వచ్చిందంటే 1050 రూపీస్ వచ్చింది. దీన్ని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రిన్సిపల్ ఎంత? 1000, టైం ఎంత? 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5/100. సో 1000 1 జా 1000, 10 జా 10 1 జా 10, 10 5 జా 50 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? మనకి 50 రూపీస్ వచ్చింది. ఇది జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది ఫార్ములా పరంగా క్యాలిక్యులేట్ చేస్తాం. 50 రూపీస్ వచ్చింది. సో ఆ వ్యక్తికి మనం ఇప్పుడు ఎంత ఇస్తామంటే, తీసుకున్నది 1000 అయితే కలిపి 50 రూపాయలు కలిపి ఇస్తాం. అంటే తీసుకున్నది 1000, 50 రూపాయలు కలిపి ఇస్తాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 1050, 1050 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే అమౌంట్ అంటారు. అమౌంట్. 1050 రూపీస్ అమౌంట్ అనేది తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అంటే అమౌంట్కి ఫార్ములా ఏంటంటే, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1000 అంటే ఏంటి? ప్రిన్సిపల్. 50 అనేది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో అమౌంట్కి ఫార్ములా ఏమొచ్చింది మనకి? ఏమొచ్చిందంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది అమౌంట్కి ఫార్ములా. ఇప్పుడు మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఒక వ్యక్తి దగ్గర మనం ఏం తీసుకున్నామంటే 800 రూపీస్ అనేది తీసుకున్నాం. దీన్ని ఏమంటారు? ప్రిన్సిపల్. సో ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి ఇస్తున్నామంటే, టైం పీరియడ్ 3 ఇయర్స్ తర్వాత వ్యక్తికి తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 9%. అవునా? ఇప్పుడు దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఏంటంటే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా P ఇంటూ T ఇంటూ R/100. అవునా?
పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. ప్రిన్సిపల్ ఎంత? ఆ వ్యక్తి దగ్గర 800 రూపాయలు అప్పు తీసుకున్నాం. టైం పీరియడ్ ఎంత? 3 years తర్వాత తిరిగి ఇస్తున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9%. అంటే దీని అర్థం ఏంటంటే 100కి 9 రూపాయలు అని అర్థం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9%. కాబట్టి 100కి ఎంత? 9 రూపాయలు. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9/100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 100 1 జా 100 8 జా. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు 8 3 జా 24 ఇంటూ 9 9 4 జా 36 3 6 9 2 జా 18 18 ప్లస్ 3 21. సో మనకి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 216 అనేది వచ్చింది. సో ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ ఎంత అవుతుందంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 800. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 216. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అవుతుందంటే అమౌంట్ 800 216 అంటే 1060 రూపీస్ అనేది అమౌంట్ అవుతుంది. సో అమౌంట్ ఎంత వచ్చిందంటే 1060 వచ్చింది. సో మన ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. బట్ మనం ఎడిషనల్ ఇది చెప్పాము. వ్యక్తికి మనం ఎంత ఇస్తామంటే తిరిగి ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ కలిపి 1060 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. అందరికి ఫాస్ట్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2050 రూపీస్. 2050 రూపీస్ రేట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడంటే 1.5% పర్ మంత్ ఇచ్చాడు. పర్ మంత్ ఫర్ టైం ఎంత ఇచ్చాడంటే 1.5 year. 1.5 year ఇచ్చాడు టైం. 1.5 year ఇచ్చాడు. అంటే వ్యక్తి దగ్గర మనం ఎంత తీసుకున్నాము? ప్రిన్సిపల్ 2500 రూపాయలు తీసుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1.5% పర్ మంత్. అంటే దీని అర్థం ఏంటంటే 100కి 1.5 రూపీస్ పర్ మంత్. అంటే ఒక మంత్కి 1.5 రూపీస్ 100కి. మరి ఇయర్కి ఎంత అవుతుంది అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇయర్కి అంటే ఒక మంత్కి 1.5% అంటే 1 yearకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months ఉంటుంది. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 1.5% పర్ మంత్. అప్పుడు 1 yearకి ఎంత అవుతుంది? 1 yearకి 1.5% ఇంటూ 12 months కాబట్టి ఇంటూ 12 చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 1.5 అంటే ఎంత? 3/2% ఇంటూ 12. 2 1 జా 2 6 జా. అప్పుడు ఎంత అవుతుంది? 6 3 జా 18. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్ ఇయర్కి? 18% అంటే పర్ యానం. అంటే 100కి 18 రూపాయలు పడుతుంది. ఇది మంత్కి, ఇది ఇయర్కి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. సో ప్రిన్సిపల్ ఎంత? 2500. టైం ఎంత? 1.5 year. 1.5 year అంటే 1.5 year అంటే ఎంత? సంవత్సరంన్నర.
సో దీన్ని సింపుల్ ఫ్రాక్షన్ అదే దీన్ని సింపుల్గా మార్చుకుంటే 2 1 జా 2 ప్లస్ 1 3/2 ఇయర్స్. మీకు బేసిక్స్ టాపిక్ కావాలనుకుంటే నా బేసిక్స్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 1.5 ఇయర్ అంటే 3/2 ఇయర్, కాబట్టి టైం ఎంత రాసుకోవచ్చు 3/2 ఇంటూ ఆర్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% అనేది వస్తుంది బై 1000 రూపీస్. సో ఇప్పుడు బై 1000 కాదు 100, ఫార్ములాలో ఎంత ఉంది మర్చిపోయింది, 1000 రాసింది కానీ 100 బై 100. సో అప్పుడు ఎంత అవుతుందంటే 100 1 జా 100 25 జా, ఇక్కడ 2 1 జా 2 9 జా. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 25 ఇంటూ 3 ఎంత 3 5 జా 15, 1 3 2 జా 6 6 ప్లస్ 1 ఎంత 7, 75 ఇంటూ మళ్ళీ 9 ఉంది కదా 75 ఇంటూ 9, 9 5 జా 45, 4 5, 9 7 జా 63, 63 ప్లస్ 4 ఎంత 67. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది 675 రూపీస్ అనేది మనకి వచ్చింది. ఎంత వచ్చింది దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 675 అనేది వచ్చింది. ఇది సెకండ్ ప్రాబ్లం. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి P ఇంటూ T ఇంటూ R బై 100. సో దీని నుంచి ప్రిన్సిపల్కి ఫార్ములా ఏమొస్తే డెరైవ్ చేయవచ్చు. సో ఏమొస్తుంది ప్రిన్సిపల్కి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై T ఇంటూ R. ఇది ప్రిన్సిపల్కి ఫార్ములా. నెక్స్ట్ ప్రిన్సిపల్కి ఫార్ములా ఇప్పుడు ఏంటి మన రేట్ ఆఫ్ పర్సెంట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా, ఇది మొదటి ఫార్ములా, ఇది సెకండ్ ఫార్ములా, ఇది ప్రిన్సిపల్. నెక్స్ట్ రేట్ పర్సెంటేజ్కి ఫార్ములా ఏంటో కూడా చూద్దాం. రేట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏమొస్తుంది R ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై P ఇంటూ T. ఇది థర్డ్ ఫార్ములా, ఇది రేట్ పర్సెంటేజ్కి ఫార్ములా. సో మనం దీని నుంచి ఈ ఫార్ములాని డెరైవ్ చేస్తున్నాము. ఇది మీకు అర్థం కావాలంటే నా మ్యాథ్స్ బేసిస్ కోర్స్ని వీడియోని మీరు చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. అది కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి, యూట్యూబ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి టైం పీరియడ్, నెక్స్ట్ ఫోర్త్ టైం పీరియడ్కి ఫార్ములా ఏంటో చూద్దాం. ఇప్పుడు టైం పీరియడ్ ఎలా వస్తుంది టైం పీరియడ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై P ఇంటూ R. సో ఇది ఫోర్త్ ఫార్ములా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఉండే ఫార్ములాస్ ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ అమౌంట్ ఒకటి ఉంది కదా, అమౌంట్కి ఫార్ములా ఏంటంటే ప్రిన్సిపల్ ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్. ఏ అంటే అమౌంట్, సో ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇది అలాగే మనము చెప్పుకున్నది. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకునే మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాబ్లం అనేది మనము చూసుకుందాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కింద డిస్ప్లే అవుతుంది చూడండి. సో ది ఇంట్రెస్ట్ అండ్ సెట్ అండ్ లోన్ ఫర్ 5 years at 6% was 120. వాట్ వాజ్ ద లోన్? కింద క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది, మీరు చూడండి. సో రేట్ పర్సెంటేజ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈ క్వశ్చన్లో? రేట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడంటే 6% ఇచ్చాడు, అవునా? నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు మనకి? టైము 5 years అనేది ఇచ్చాడు. సో ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? ఇంట్రెస్ట్ 120 ఇచ్చాడు. అయితే వాట్ వాజ్ ద లోన్? లోన్ ఎంతో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి.
నథింగ్ బట్ లోన్ అంటే ప్రిన్సిపల్, ఎంత అమౌంట్ తీసుకున్నామని అర్థం. సో ఈ ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే P ఇంటూ T ఇంటూ R బై 100. సో దీనికి ప్రిన్సిపల్కి ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ప్రిన్సిపల్కి ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై T ఇంటూ R. వీటి వస్తే డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్కి ఫార్ములా ఇది. అంటే లోన్ ఎంత లోన్ తీసుకున్నాం అంటే రేట్ పర్సెంట్ ఎంత ఇచ్చాడంటే 6% ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇస్తున్నామంటే 5 సంవత్సరాలకి. ఇంట్రెస్ట్ ఎంత అంటే 120 రూపీస్ పడింది. అయితే ఎంత లోన్ తీసుకున్నట్టు అనేది మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ ఇంట్రెస్ట్ అన్న ఒకటే. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే ఏంటంటే తీసుకున్న లోన్, అప్పు ఎంత ప్రిన్సిపల్. సో లోన్ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 120 రూపీస్ ఇచ్చాడు ఇంటూ 100 బై టైం ఎంత ఇచ్చాడు? 5 ఇయర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత? 6 ఇచ్చాడు. 6% అర్థం ఏంటంటే 100కి 6 రూపాయలు అని అర్థం. మీకు తెలుసు కదా 6% అంటే ఎంత? 100కి 6 రూపాయలు అని అర్థం. సో ఇప్పుడు తీసుకున్న లోన్ ఎంత మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? సో ఇది 6 1 జా 6 2 జా 12 అంటే ఇది 20. అంటే 6 1 జా 620 జా 620 జా 120, 5 1 జా 520 జా 520 జా ఎంత? 100, 500 0 5 10. 220 జా ఎంత? 20 జా. సో 20 జా 400. సో ప్రిన్సిపల్ అంటే ఎంత లోన్ తీసుకున్నాడు? లోన్ ఏమో 400 తీసుకున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 100కి 6 రూపాయలు. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. ఇంట్రెస్ట్ ఎంత పడింది? 120 పడింది. అంటే అమౌంట్ ఎంత? ఇప్పుడు ప్రాబ్లంలో అడగలేదు కానీ అమౌంట్ ఎంతో చూద్దాం. అమౌంట్ ఏంటి? ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, రెండు ఒకటే. ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 400, తీసుకున్న లోను 400, దానికి ఇంట్రెస్ట్ ఎంత కలిపాడు? 120. అంటే తిరిగి అమౌంట్ ఎంత తిరిగి ఇవ్వాలి? సో 400 ప్లస్ 120 అంటే 520 రూపీస్ అనేది తిరిగి ఇవ్వాలి. ఇది అమౌంట్.